అండి, ఎగ్స్‌తో ఈ కాంబినేషన్ అయితే ఎప్పుడూ ట్రై చేయలేదు. బంగాళదుంప, గుడ్లు అయితే వండేదాన్ని గానీ, ఇలా మునక్కాయ యాడ్ చేసి అయితే వండలేదు. పాపకి ఈ మునక్కాయ కర్రీ అంటే చాలా ఇష్టం. అందులోని మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు ఫ్రెష్‌గా కనిపించాయి. ఇంకా ఫ్రెష్‌గా వండేటప్పుడు వండేస్తే బావుంటుంది. టేస్ట్ బావుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఎగ్స్‌తో కలిపి అయితే వండేశాను. ఉంటదో అనుకున్నాను గానీ టేస్ట్ బావుంటుంది. మునక్కాయ ఏ కర్రీతో యాడ్ చేసినా బానే ఉంటుంది. ఇంకా ఫస్ట్ ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. బంగాళదుంప 2 కలిపి అయితే బాయిల్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎగ్స్ తొక్క తీసేసి ఇంకా కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకున్నాను. పసుపు, ఉప్పు వేసుకొని కారం పొడి అయితే నేను ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయాను. వేసుకుంటే ఇంకా బావుంటుంది ఎగ్స్ ఫ్రై. నెక్స్ట్ సేమ్ కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్, పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కొంచెం టమాటా అయితే వేసుకోవాలి. పెట్టి ఒక 10 మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలి. అందులోనే మనం వాష్ చేసుకున్న మునక్కాయ ముక్కలు అయితే వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ బంగాళదుంప ముందే ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. సో ఇంకా మునక్కాయ వేగిన తర్వాత అందులోనే బంగాళదుంప అయితే వేసుకొని కారం పొడి కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ వేసుకొని జీరా పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. కొంచెం చికెన్ అయిన తర్వాత గుడ్లు అయితే యాడ్ చేసుకోవాలి. టైం కూడా చెప్తున్నాను. టైం చెప్పకుండా అన్నీ యాడ్ చేసి కర్రీ వండేయచ్చు అని చెప్పొచ్చు. బట్ ఏంటంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. వేసాక కొత్తిమీర కూడా వేసాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచేయాలి. ఇంకా ఎగ్స్ గురించి చెప్తా అన్నాను కదా. తినేటప్పుడు ఒక ఎగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. మళ్ళీ అది నాకే వచ్చింది. తినేటప్పుడు పంట కంటుతూనే ఉంది. కల్తీయా కాదో ఎగ్స్ అమ్మేవాడికే తెలియాలి.